హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ తనీష్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రిపేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి మెంతిపప్పు అండి. సింపుల్గా, ఈజీగా, క్విక్గా అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేసేయండి. ఫస్ట్ అయితే ప్రిపరేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 మీడియం సైజ్ ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. 1 లెమన్ సైజ్ చింతపండు ఇలా వాటర్లో సోక్ చేసి ఉంచుకోవాలి. పోపు దినుసులండి, 3 రెమ్మల కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీస్ స్పైస్కి సరిపడా తీసుకోండి. 1 కప్పు కందిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, 1 మీడియం సైజ్ టొమాటో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసి అవి ఒక 1 మినిట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో ఉంచేసుకొని పోపు దినుసులన్నీ ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కూడా 1 or 2 మినిట్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. మెంతులు కూడా 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకోండి. కర్రీ లీవ్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి రెడ్ చిల్లీస్ అండి ఇలా పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. రెడ్ చిల్లీస్ మన స్పైస్కి సరిపడా తీసుకోవాలండి. ఇలా రెడ్ చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత 2 or 3 మినిట్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మీడియం సైజ్ ఆనియన్ పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అవి కూడా ఆయిల్లో 2 or 3 మినిట్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 1 కప్పు కందిపప్పు అండి నీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. కందిపప్పు యాడ్ చేసేసి మొత్తం కందిపప్పు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో ఉంచేసుకొని 2 or 3 మినిట్స్. ఒక 2 or 3 మినిట్స్ తర్వాత మనం అందులోకి 1 టొమాటో ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసుకొని అది కూడా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే అందులోకి చింతపండు వాటర్లో సోక్ చేసి ఉంచుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసి మొత్తం అన్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 or 3 మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి అన్నీ. ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత అందులో క్వాంటిటీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. నేను 1 కప్పు కందిపప్పు కాబట్టి 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసానండి. మీ క్వాంటిటీకి సరిపడా మీరు కూడా వాటర్ యాడ్ చేసేసుకోండి.
వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. ఒక 4 విజిల్స్ పెడితే సరిపోయిద్దండి. 4 విజిల్స్కి పప్పు మెత్తగా ఉడికిపోయిద్ది. సో చూడండి, ఇప్పుడు 4 విజిల్స్కి పప్పు అయితే బాగా కుక్ అయిపోయింది. సో దీన్ని ఒక స్మాషర్ తీసుకొని స్మాష్ చేసేసుకోవాలండి. దీంట్లో పోపు అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పోపులోకి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి ఫ్రై చేసేసాం కాబట్టి. సో ఇలా స్మాష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. సో చూడండి, టేస్టీ మెంతిపప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి మీ పప్పు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.